ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ సచివాలయంలో రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. సచివాలయ ఉద్యోగులపైన రెడ్ బుక్ పేరుతో వేధిస్తోంది ప్రభుత్వం. పలువురు మిడిల్ లెవెల్ అధికారులను జీఏడీకి బదిలీ చేశారు. కులం, మతం ఆధారంగా ఎమ్మెల్యేలు జీఏడీకి బదిలీ చేశారు. 6 ఎమ్మెల్యేలను జీఏడీకి రిపోర్ట్ చేయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాన్ని తెరపైకి తెచ్చిన కూటమి ప్రభుత్వం అంటున్నారు. సమాచార శాఖలో కూడా 2 అధికారులను ఇదే తరహాలో బదిలీ చేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సెక్రటరీకి అటాచ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. 10 రోజులుగా సచివాలయం హెచ్ఓడి ఉద్యోగులకు ఈ రెడ్ బుక్ ఆధారంగా వేధింపులు చేస్తున్నారు. ఏపీ సచివాలయంలో రెడ్ బుక్ వేధింపులకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, డైరెక్ట్ గా జీఏడీకి అటాచ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది చాలా మందిని. ఏం జరుగుతోంది? కేవలం ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మాత్రమే కాదు, కార్యకర్తల్ని, నేతల్ని మాత్రమే కాదు, ఉద్యోగుల్ని కూడా వదిలిపెట్టని పరిస్థితి. ఖచ్చితంగా గడిచినటువంటి 10 రోజుల నుండి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ పరిపాలన హెడ్ క్వార్టర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అదేవిధంగా హెచ్ఓడి కార్యాలయాల్లో కూడా ఈ రెడ్ బుక్ వేధింపులు అన్నవి అమలవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 1వ తేదీ నుండి ఇప్పటి వరకు కూడా వరుసగా రోజుకి 1-2 ఉద్యోగుల తరపున అలా ముఖ్యంగా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా హెచ్ఓడి ఉద్యోగులకు సంబంధించి బదిలీలు చేస్తున్నారు. సాధారణంగా బదిలీలు అనేవి ఉద్యోగులకి సర్వసాధారణం. కానీ ఇక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా అటాచ్మెంట్లు ఇవ్వడం అన్నదే ఇక్కడ ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రెడ్ బుక్ వేధింపులు అన్నవి గతంలో ఎప్పుడూ లేనిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం చరిత్రలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎప్పుడు కూడా ఇటువంటి దుష్ట సాంప్రదాయాలు లేవు. కానీ ఆ దుష్ట సాంప్రదాయాలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని సచివాలయ ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఏవైతే పలువురు మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ కేడర్లో ఉన్నటువంటి ఈ సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళ పేరు చివరిలో ఉన్నటువంటి 2 అక్షరాలు చూసి కొంతమంది వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసేసి వాళ్ళ కులాలు ఆధారంగా ఇప్పుడు బదిలీలు చేయడం పట్ల సచివాలయంలో ఉద్యోగుల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవలే 6 ఎంఎల్ మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూలో జాయింట్ సెక్రటరీగా చేసినటువంటి ఎస్ వెంకటేశ్వర్లు, ఇండస్ట్రీస్ అడిషనల్ సెక్రటరీ అయినటువంటి మోహన్ రావు, హెల్త్ డిపార్ట్మెంట్ లో జాయింట్ సెక్రటరీగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీగా చేసిన నరసింహారెడ్డి, అదేవిధంగా PR&RD పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీ చేసినటువంటి హనుమంత్ రెడ్డి, రెవెన్యూలో డిప్యూటీ సెక్రటరీ చేసినటువంటి నాగిరెడ్డి, వీళ్ళందరినీ కూడా బదిలీలు చేశారు. అదే సమాచార శాఖకి సంబంధించినటువంటి అధికారులను కూడా కస్తూరి, అదేవిధంగా కృష్ణారెడ్డి, వీళ్ళని కూడా మొన్న బదిలీలు చేసిన పరిస్థితి. సో వరుసగా ఆ సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడి ఉద్యోగులు కూడా ఈ రెడ్ బ్యాగ్ ఇప్పటికే మనం చూసాం. IPS ని కొంతమందిని పోస్టింగ్ ఇవ్వకుండా, IAS ని పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయించి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులను ముద్ర వేయడం, డిఎస్పీలను అయితే పేరు చివరినటువంటి 2 అక్షరాలను చూసి దాదాపుగా 10ల సంఖ్యలో డిఎస్పీలందరినీ కూడా జీఏడీకి అటాచ్ చేస్తూ పోస్టింగ్లు ఇవ్వకుండా ఉంచడం, ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల దగ్గరకు కూడా వచ్చింది. ఇప్పుడు సచివాలయంలో వాస్తవానికి ఎప్పుడైనా సరే ప్రభుత్వం బదిలీలు చేసినా సరే వితిన్ ది సచివాలయంలోనే బదిలీలు జరుగుతాయి. సో బదిలీలు చేసినప్పుడు వేరొక శాఖకి లేదా నాన్ ఫోకల్ డిపార్ట్మెంట్స్ కి బదిలీలు చేయడం అనేది సాధారణం. కానీ జీఏడీకి అటాచ్ చేసి అంటే ఉద్యోగుల్ని వేధించడం అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసి వాళ్ళు చేయడం అన్నది ఇది సచివాలయ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. ఈ విధంగా జీఏడీకి అటాచ్ చేయడం అన్నది అందరూ కూడా ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.